తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సూర్య కాలేజీ అధినేత ఘంటసాల బ్రహ్మాజీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ సతీమణి సునీత విచ్చేసి సంబరాలను ప్రారంభించారు. భోగి మంటలు, గంగిరెద్దులు, కోలాటాలు, విద్యార్థులు తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా పట్టుపరికినీరు ధరించి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సిరిగినేడి రాజలక్ష్మి, బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గన్నామతుల సత్యవతి, పట్నంలోని మహిళా డాక్టర్లు, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. పల్లె కొబ్బియలో లంగముడి గట్టి అమ్మాయిలు మోగే గంగిరెద్దు సన్నాయిలు సంబరాలు వచ్చే మామలకు సంక్రాంతి పండుగొచ్చే మాగడవకు పంపించేది చదువు, జ్ఞానము, ఉద్యోగము తెలుసుకోవడానికి మన యాక్చువల్లీ కూడా దానికోసం కృషి చేస్తాము. కొందరికి మార్కులు, ర్యాంకులు అవసరం, వాళ్ళందరూ సర్వీస్ అందరికీ కూడా పేద చదువుకున్నాం అన్ని కూడా అందుబాటులో సేవ చేసినప్పుడే దాన్ని నేను అభివృద్ధి చెప్పేసి నేను నమ్ముతాను. ఎమ్మెల్యే నాయకులు కూడా అదే వచ్చారు. కానీ ఎలా చేస్తున్నారో ఏమన్నా నేను వదిలేసరికి కానీ మంచి వచ్చినాయి కూడా చేయలేదు. దయాలో ఉంటాను మీరు చేయలేదు. మంచిగా చదువుకుని మీరు కూడా మంచి పొజిషన్ పెట్టగలరు. తల్లిదండ్రులకి మంచి పేరు పెట్టాలని ఇస్తున్నారు. మన కాలేజీకి మంచి పేరు పెట్టాలని ఇస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో మంచి పేరు తీసుకోవాలని చెప్పేసి మీరు అందరూ కూడా మంచి చదువుకోవాలని జ్ఞాపకం చేసుకోవాలని మీరు డ్రెస్ వేసుకెళ్ళినప్పుడు చక్కగా అందంగా వేసుకెళ్ళండి. ఎదుటి వాళ్ళకి ఎక్కడిగా కనిపించకుండా వేసుకెళ్ళండి అని చెప్పారు. అది చాలా మంది 100% ఆయనకి సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఈ రోజున ఆడ మగ సమానం అని చెప్పి అనుకుంటాము. కొన్ని విషయాలలో సమానం. దేవుడు ఆడవాళ్ళు లేక మగవాళ్ళు లేక సృష్టించాడు. కాబట్టి ఆడవాళ్ళు మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు చక్కని డ్రెస్సింగ్ గా వెళ్ళి మీ అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురావాలని, మంచి చదువు చదివి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని టిట్కో గృహాల సముదాయంలో మన ఇళ్లు మన సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పోటీల్లో భాగంగా ఈ రోజు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ చేతుల మీదుగా భోగి మంటను వెలిగించారు. అనంతరం ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. నూతనంగా ఇళ్లు మంజూరైన యజమానులకు తాళాలు అందజేశారు. మరి సంక్రాంతి అన్నది ఎంత విశిష్టతో మీకు తెలుసు. తింటాకు ఉన్నదా లేదన్నది కూడా చూడరు. ఇంటికి వచ్చిన ఆడపడుచుకి, ఇంటికి వచ్చిన అల్లుడికి, ఇంటికి వచ్చిన పిల్లలకి, కోళ్ళకి అందరు కూడా బట్టలు కొని ఒక సంక్రాంతి అనేది పెద్ద పండగగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు అందరికీ తెలుసు. డబ్బుతో సంబంధం లేదు. అలాంటి పండగని ఎంతో పవిత్రంగా చేసుకునే పండగని ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఈ టిట్కో ఇళ్లలో మన మీ అందరి సోదరి సోదరుల మధ్య జరుపుకునే అవకాశం చంద్రబాబు నాయుడు గారు మనకు కల్పించారు. ఇవాళ అన్ని చోట్ల కూడా ఈ పండగని సంక్రాంతి పండగలాగా చేయండి, అందరితో మీరు జనంలో ఉండండి అని చెప్పి ఆయన కూడా అందరు రైతుల దగ్గరికి వెళ్ళి పొలం పాట పట్టి ఆ రైతులకి మీ భూమికి వచ్చిన ఇబ్బంది లేదు, గత ప్రభుత్వంలో మీ భూమి మీకు కాకుండా పోయేటువంటి దుర్మార్గ పరిపాలన జరిగింది అని చెప్పి అందరికీ ధైర్యం చెప్తూ ఆయన ఆ రకమైన పండగ. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిన్నే పిఠాపురంలో ముందుగా పండగని చేసే కార్యక్రమం సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి ఆయన కూడా ఇక్కడ రావడం, అందరూ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ప్రజల మధ్యలో ఉండే విధంగా మరి అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఇవాళ ఇవన్నీ టిట్కో ఇళ్ళు వచ్చినాయంటే ఆయన ప్లానింగే. ఇదివరకు చూశారు మీరు, రాజీవ్ గృహాలు పొంది ఇందిరా ఇళ్ళు ఉన్నాయి, చూశారు కదా ఎలా ఉంటాయో. కనీసం మనం వెళ్ళడానికి ఉండదు.
ఇదంతా షేర్వాల్ టెక్నాలజీలు పెట్టి నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు షేర్వాల్ టెక్నాలజీలో కట్టి నిజంగా కూడా మరి ఏదైనా భూకంపం వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది పడకుండా, అంతేకాకుండా పైన ఇబ్బందులు లేకుండా అందరికి కూడా పైన కిందేమో ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం కింద ఉన్న వాళ్ళందరికీ ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కిందమ్మని చెప్పి, అదేవిధంగా పైన కొంచెం ఉత్సాహమైన యువకులకి వాళ్ళకి ఇచ్చే విధంగా ఎక్కగలిగిన వాళ్ళకి ఇచ్చే విధంగా ఆ రోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున 3 రోజుల నుంచి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో క్రీడలకు సంబంధించి కానీ, ముక్కల పోటీ కానీ, స్త్రీలకు సంబంధించిన వివిధ ఆటల పోటీలు ఇవాళ మరి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చివరి రోజు సంక్రాంతి ముందస్తు కార్యక్రమం మరి పెద్ద ఎత్తున చేసినందుకు మున్సిపల్ ఆఫీస్ లో స్టాఫ్ అందరికీ మరి మరొకసారి నేను అభినందన తెలియజేస్తూ, ఏదైతే మన సాంప్రదాయం ఉందో మరి భారతదేశంలో సంక్రాంతి అన్నది హిందువులు అతి పెద్ద పండుగ. ఇక 4 రోజులు చేస్తారు ఈ పండుగ, 4 రోజులు 5 రోజులు, మిగతా పండుగలు 1 రోజే ఉంటాయి. అందుకని ఈ పండుగ అంటే మరి రైతులకి, ముఖ్యంగా కార్మికులకి, కర్షకులకి, పల్లెటూరు పల్లెల్లో ఉన్న పల్లి సాంప్రదాయంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు. అటు రైతులు పాలేళ్ళు మార్చడం కానీ, ధాన్యాలు తిట్టడం కానీ ఇది ఒక పెద్ద ఆచారం, మన సాంప్రదాయం. మరి అటువంటి పండుగ ఎంతో ఘనంగా చేయడానికి మరి అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్డీఏ కూటమిలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో పరిగెట్టిస్తూ మరి పెద్ద ఎత్తున మరి అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి ఇక్కడ చేస్తూ మరి అందులో భాగంగా సాంప్రదాయాలు మర్చిపోకూడదని ప్రతి పండుగని గుర్తించి మరి ఆ పండుగ గౌరవిస్తూ తీసుకెళ్తున్న ప్రభుత్వం ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అటు మోడీ గారు, ఎందుకంటే ఈ రోజు మోడీ గారు ప్రతి వర్గానికి సంబంధించిన పండుగలు కూడా ఆశ్రయించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విషపు వ్యాఖ్యలు ఆయన మనస్తత్వాన్ని భరించలేకే అప్పట్లో ఆ పార్టీని వీడినట్టు మైలవరం ఎమ్మెల్యే బసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. ఒక్క అవకాశం పేరిట అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన సాగించారని విమర్శించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లును తాను తీవ్రంగా వ్యతిరేకించినట్టు ఆయన గుర్తు చేశారు. ఈ విషపు వ్యాఖ్యలు ఆయన విషపు మనస్తత్వానికి వ్యతిరేకంగానే ఆ రోజు మేము బయటికి రావడం జరిగింది. ఆ రోజు పేనుకు పెత్తనం ఇచ్చినట్టు రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చారో ఆ మహానుభావుడు అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లు పెట్టిన రోజే వారింట్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే బొత్స సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో. ఆ రోజే నేను ఆ ఇంట్లో వ్యతిరేకించడం జరిగింది. ఆ విషయంలోనే పూర్తిగా విభేదిస్తూ వచ్చాం. పై పూతలు పూసారు తప్పితే ఆయనకి ఈ ప్రాంతం పట్ల ద్వేషం ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం పట్ల ఆయనకు ద్వేషం ఉంది. ఇప్పుడు పోలవరం పూర్తవుతుందంటే ఇక్కడ విజయవాడలోనూ, కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఆంధ్రుడు మన రాష్ట్రం బాగుపడుతుందని సంతోషపడతా ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటే ఇక్కడ ఏదో గొల్లపూడిలో వచ్చినట్టు, లేకపోతే ఏలూరులో వచ్చినట్టు, లేకపోతే గుంటూరులో వచ్చినట్టు సంబరపడుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి తలమానకమైనటువంటి ప్రాజెక్టులు వస్తుంటే ప్రతి ఆంధ్రుడు సంతోషపడతా ఉన్నాడు. అలాగే డేటా సెంటర్ వస్తుంది, లేకపోతే రాయలసీమలో పలు పరిశ్రమలు వస్తున్నాయి, టెక్ కంపెనీలు వస్తున్నాయి, లేకపోతే వైజాగ్లో వస్తున్నాయి అంటే మనమేమి ప్రాంతీయ విభేదాలతో బాధపడలేదు. కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి సిగ్గు శరం లేకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనుకూలమైన వాళ్ళ ప్రాంతం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని చెప్పి విషయం ఎల్లగొక్కుతా ఉన్నాడంటే స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుల్ని డిమాండ్ చేస్తా ఉన్నా, అతగాడితో మీరు ఏకీభవిస్తారా, అతగాడిని మీరు విభేదిస్తారా, మీరు తేల్చుకోండి. ఈ ప్రాంతానికి ద్రోహులుగా మీరు మిగిలిపోతారా? అతను ఒక దుర్మార్గమైన వ్యక్తి, అతను నయవంచకుడు. లేకపోతే అమరావతి మీద నిన్న లోపల ఉన్న విషయాన్ని వెలగెక్కాడు. జోగి రమేష్ అనే వ్యక్తి ఒక 2 నెలల క్రితం పత్రికా విలేకరులతో మాట్లాడుతా అమరావతికి అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారు, దీంతో మా వైఖరి మేము మార్చుకుంటున్నాము, అమరావతికి అనుకూలం అని చెప్పి అతను ప్రకటించడం జరిగింది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మీడియా సమావేశంలో అమరావతికి అతను పూర్తి వ్యతిరేకమని, అతను మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతికి గతంలో ఏ కర్మ పట్టించాడో అదే కర్మ పట్టించడానికి సిద్ధంగా ఉన్నాడనేది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజలు బయటకు వస్తే ప్రశ్నించాలి, వాళ్ళని బయట తిరగనివ్వకూడదు. ఒకనాడు పోరాటాలకి ఆంధ్రులు ప్రతిదానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. పోరాటం చేసి పొట్టి శ్రీరాములు గారి నాయకత్వంలో మనం ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోవడం జరిగింది, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి. ఈ రోజు ఎన్నో కళల తర్వాత మద్రాసు పోయి తెలంగాణలో కలిపి ఉమ్మడి తెలంగాణలో మనం అభివృద్ధి చేసి అక్కడ భంగపడి ఈరోజు మనం వచ్చి మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉంటే మనలో ఉన్నటువంటి వ్యక్తులే మన కళ్ళు పొడిచి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తూ ఉన్నారంటే
వాళ్ళందరికీ ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది. పౌరుషం తెచ్చిన ఆంధ్రులైతే మనం ముడుచుకొని కూర్చుంటాం. లేకపోతే గనక వైసీపీ వాళ్ళు దీనికి సరైన సమాధానం చెప్పాలి. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ పరిపాలించాలి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇస్రో బృందం దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఇస్రో చైర్మన్ నారాయణన్ ఆయన బృందం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. తెలంగాణలోని హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డి పోచంపల్లిలో స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మంటల తాకిడికి పక్కనే ఉన్న ఈతవనంలోని కొన్ని ఈత చెట్లు దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి దుండిగల్ పోలీసులు కూడా చేరుకున్నారు. చెత్తలో చెలరేగిన మంటల వల్ల దట్టమైన నల్లని పొగతో చుట్టుపక్కల ప్రాంతాలు కమ్ముకుపోయాయి. డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న దుర్వాసన, నల్లని పొగ కారణంగా శ్వాసకోశ సమస్యలు, కళ్ల మంటలు, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్మాణానికి పూర్వ విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని వ్యాఖ్య. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని సహించేది లేదు, హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక. జగన్ అడిగిన న్యాయమైన ప్రశ్నలకు స్పష్టమైన వాస్తవాలతో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి, వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.